నమస్తే. మనతో పాటు ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. సార్, కోదాడ లాకప్ డెత్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి కొలిక్కి రాని సిట్యుయేషన్. ఏం చేయబోతున్నారు మీరు అసలు దానికి సంబంధించి? ఇప్పుడు కోదాడలో రాజేష్ది ముమ్మాటికి పోలీసుల చిత్రహింసల వల్ల చనిపోయిన ఘటన అది. కేసు నమోదు కాకముందే ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంత అబద్ధ మాటలు మాట్లాడతారో, ఎంత కాకుమ కవతలు అల్లుతారో రుజువైపోయింది. ఉదాహరణకు రాజేష్ మీద, మృతుడైన రాజేష్ మీద కేసు నమోదైంది. ఫిర్యాదు వచ్చింది 8వ తారీఖు. అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 9వ తారీఖు నాడు ఆయన అరెస్ట్ చేశాం. 10వ తారీఖు నాడు రిమాండ్ పంపాము. మాకు సంబంధమే లేదు అని చెప్పడం జరిగింది. ఓకే, అది వాదన కరెక్ట్ అవుతే 8వ తారీఖు నాడు ఫిర్యాదు వస్తే 8వ తారీఖు నాడు కేసు నమోదు అవుతాయి. మరి 4వ తారీఖు నాడు కోదాడ పోలీస్ స్టేషన్ మీకు పిలిపించుకున్నారు, రాత్రి వాటికి ఎందుకు పెట్టుకున్నారు? బంధువులు సంతకం పెడితేనే ఇక్కడ మీరు ఆ రోజు పంపింది. 5, 6, 7, 8, 9, 10 మీ అదుపులో ఎందుకు 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 పెట్టుకున్నారు? ఓకే, మీ అదుపులో లేకపోతే మరి తల్లితో పాటు బంధువులందరూ కలిసి భోజనం తీసుకొస్తే ఆ భోజనం నేరుగా ఆమెతో ఇప్పియకుండా, బంధువులతో ఇప్పియకుండా మీరెందుకు తీసుకెళ్ళి ఇచ్చేశారు? కనీసం చూయించమన్నా కూడా ఎందుకు చూయించలేకుండా పోయారు? అక్కడ నుంచి మీ పోలీస్ జీపులోనే, కేసు నమోదు కాకముందే మీ పోలీస్ జీపులోనే ఎందుకు చిలుకూరు తీసుకెళ్లారు? ఎందుకు అది అనంతగిరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు? అదే సమయంలో మీరు చిత్రహింసలు పెట్టకపోతే, తల్లి చూపించమంటే ఎందుకు చూపించలేదు? మీరు చిత్రహింసలు పెట్టకపోతే, ఆయన అనారోగ్యానికి గురి కాకపోతే ఎందుకు కోర్టు ప్రాంగణంలో ఆయనకు బయట నుండి తీసుకొచ్చి ఇంజక్షన్ వేయించారు? ఇవన్నిటి ఏం రుజువు అవుతున్నది? స్పష్టంగా రుజువు అవుతున్నది. చివరికి మా కొడుకు మృతికి కారకులు చిలుకూరు ఎస్ఐ లేదా దాంతోపాటు కోదాడ రూరల్ సిఐ వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే, మరి ఫిర్యాదు వాపసు చేసుకుంటే 8 లక్షలు ఇస్తామని చెప్పి పోలీసులు కోదాడ సూర్యాపేట డిఎస్పీ అక్కడికి ఎందుకు పోయాడు? ఆడ డిఎస్పీ ఉన్నాడు కదా, కోదాడ డిఎస్పీ ఉన్నాడు కదా, సూర్యాపేట డిఎస్పీ ఎందుకు పోయాడు? అంటే అధికారులను రక్షించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడేమో. నేనంటే అధికారులను రక్షించే ప్రయత్నం, ఎస్ఐని సిఐని రక్షించే ప్రయత్నం డిఎస్పీ చేశాడు. అక్కడ డిఎస్పీ రెడ్డి అక్కడ. ఓకే, ఆ డిఎస్పీ మీద కేసు నమోదు, ఆ డిఎస్పీ నిర్లక్ష్యం ఉన్నాడని చెప్పి ఎస్పీ పని చేస్తే, ఎస్పీ దగ్గరికి నేను పోయి స్వయాన కలితే ఎస్పీ చర్యలు చేపట్టాల్సింది పోయి ఎస్పీ 30 యాక్ట్ పెట్టిండు జిల్లాలో. అసలు 30 యాక్ట్ ఏం సంబంధం? ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సూర్యాపేటలో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 30 యాక్ట్ పెట్టాం, ఎవరు సమావేశాలు పెట్టుకోదని చెప్పడం జరిగింది. అంటే సూర్యాపేట జిల్లాలోనేనా 30 యాక్ట్? తెలంగాణ మొత్తం ఎన్నికలు జరుగుతలేవా? తెలంగాణ మొత్తం జరగాలి కదా, 30 యాక్ట్ పెట్టాలి కదా. మరి ఎక్కడ పెట్టిన 30 యాక్ట్ ఎక్కడ పెట్టారు? అంటే దశల వారుగా ఒక్కొక్క అధికారిని కాపాడుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్న విషయం మనకు రుజువు అవుతుంది. ఏది ఏమైనా మేము కోరుతున్నది ఏంటంటే, మీరు కేసు నమోదు కాకముందే అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు కాకముందే పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. తల్లి బంధువులు అన్నం తీసుకొచ్చినా కూడా వాళ్ళకు వీళ్ళు ఇచ్చింది మీరు తీసుకున్నారు, వాళ్ళకి ఇస్తామని చెప్పిండే కానీ వీళ్ళకి చూపించలేదు. చూపించమన్నా కూడా చూపించలేదు. చివరికి చిత్రహింసల తీవ్రత పెరిగింది కాబట్టిగానే కోర్టుకు హాజరుపరిచే ముందు గంట ముందు మీరు బయట నుండి ఇంజక్షన్ తీసుకొచ్చి, ఇంజక్షన్ పేరు కూడా మా దగ్గర ఉన్నది, ఇంజక్షన్ తీసుకొచ్చి మీరే ఇచ్చారు. ఇవన్నీ ఏం రుజువు అవుతున్నది? కేసు నమోదు కాకముందే అరెస్ట్ చేశారు, కేసు నమోదు కాకుండా చిత్రహింసలు పెట్టారు, కేసు నమోదు కాకముందే తల్లిదండ్రులు వచ్చినా కూడా మీరు చూపించలేదు, కేసు నమోదు కోర్టుకు హాజరుపరిచినప్పుడు చిత్రహింసలు పెట్టారు కాబట్టి మీరు ఇంజక్షన్ వేయించారు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది, కోదాడ సిఐ, చిలుకూరు ఎస్ఐ దీనికి ప్రధాన బాధ్యులు. వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళను కేసు నమోదు చేసి, మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లాకప్ డెత్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి కొలిక్కి రాని పరిస్థితి. రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? నేను ఒక ఏంటంటే, ఇప్పుడు ఇది వేరోళ్ళు ఇట్లాంటి నేరాలు చేస్తే పోలీసులు ఆగమేఘాల మీద మేము నేరాన్ని అరికట్టడానికి ఇన్ని ప్రయత్నాలు చేశాం, తొందరగా అరెస్ట్ చేశాం ఇదని చెప్పడం. ఇప్పుడు నేరం చేసిందే పోలీసులు కదా, కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి కింది నుంచి పై వరకు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అయినప్పటికీ మా దగ్గర రుజువులు ఉన్నాయి, వాళ్ళు తప్పించుకోలేరు. ఎట్టి పరిస్థితిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించక తప్పదు. కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి హోంశాఖను చూస్తున్నాడు కదా, హోంశాఖ ఆయన పరిధిలో ఉన్నది కదా. అంటే ఒక కేసు నమోదవుతే ఆ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటలు అరెస్ట్ చేయాలి. మరి కేసు నమోదు కానప్పుడు నువ్వు 4, 5, 6, 7 అనేది పెట్టుకున్నావు కదా, అంటే చట్టవిరుద్ధం కదా. చట్టవిరుద్ధంగా నువ్వు చిత్రహింసలు పెట్టావు, చట్టవిరుద్ధంగా నువ్వు అరెస్ట్ చేశావు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎవరైతే చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారో, ఎవరైతే చిత్రహింసలు పెట్టారో వాళ్ళు ఎస్ఐ అయినా, సిఐ అయినా, కానిస్టేబుల్ అయినా
వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాల్సిందే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిందే, ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాల్సిందే. దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా కూడా దళితుల పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న రీసెంట్గా కూడా ఒక దాడి, ఇవాళ ఈ దాడి ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతుందని. మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా 2 లాకప్ డెత్తులు, లాకప్ చిత్రహింసలు, లాకప్ మరణాలు జరిగినాయి. ఒకటి సిరిసిల్లాలో ఉండబడే నేరెల్లో జరిగింది. కాంగ్రెస్ రోడెక్కింది కదా, చిత్రహింసలు పెట్టారు అని చెప్పి. అదే సమయంలో భువనగిరికి సంబంధించిన జిల్లాలో ఒక మరియమ్మ అనే ఒక దళిత మహిళను చిత్రహింసలు పెడితే చనిపోయింది కదా. కాంగ్రెస్ రోడెక్కింది కదా. అంటే మీ ఓట్ల కోసం రోడెక్కినట్టు ఉన్నది, కానీ మీ ప్రభుత్వం జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ భార్య నియోజకవర్గమే ప్రాతినిధ్యం అవుతుంది అక్కడ. ఆమె మౌనంగా ఉన్నది. అదే సమయంలో అవసరం ఉంటే పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని కూడా కలుస్తాను. అవసరం ఎంత దూరమైనా పోతాం. ఏదేమైనా స్పష్టమైన రుజువులు ఉన్నాయి. కేసు నమోదు కాకముందే అరెస్ట్ చేశారు, చిత్రహింసలు పెట్టారు, అదే సమయంలో ఇంజక్షన్ వేయించారు, ఆయన సావుకు కారకులయ్యారు. అంటే ఎస్సీ వర్గీకరణ అప్పుడు బీసీలు అందరూ మీకు మద్దతుగా నిలిచినారు. ఇలా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈశ్వరాచారి అనే వ్యక్తి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇప్పుడు చనిపోయిన సిచ్యువేషన్, ఏమైనా పోరాటం ఉండబోతుందా మీరు? తప్పకుండా అక్కడికి పోయిన తర్వాత నేను మాట్లాడతాను.